హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఇస్ శ్వేత. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. మూవీస్లో మీరు చూస్తారు కదా, గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, బైబిల్ మీద, ఖురాన్ మీద, ఆల్ దీస్ ఏవైతే పవిత్ర గ్రంథాలు ఉంటాయో వీటి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాము అని విట్నెస్ దాని మీద చేయబెట్టి సాక్ష్యం చెప్తూ ఉంటాడు మూవీస్లో. బట్ చెప్పేవన్నీ అబద్ధపు సాక్ష్యాలే ఉంటాయి. దాని మీద ప్రామిస్ చేస్తూ ఉంటాడు, గీత మీద ప్రామిస్ చేస్తున్నాను. అయితే ఇది ఎంతవరకు నిజంగా జరుగుతుందా కోర్టులో, ఇవన్నీ చాలామందికి తెలియదు. సో అది ఏంటి, ఎలా జరుగుతుంది అనేది నేను చెప్తాను. ఇంతకుముందు గీత మీద ప్రామిస్ చేయడము, ఖురాన్, బైబిల్ ఇవన్నీ మొఘల్ కాలంలో జరిగేవండి. ఎందుకంటే ఎవరైతే ఐ విట్నెస్ ఉంటారో వాళ్ళని ఈ ఏవైనా పవిత్ర గ్రంథాలు, వాళ్ళు ఏ ధర్మానికి సంబంధించి, ఒకవేళ హిందూస్ అయితే గీత, ఒకవేళ ముస్లిమ్స్ అయితే ఖురాన్, క్రిస్టియన్స్ అయితే బైబిల్, ఇట్లా వాళ్ళకి ఏవైతే ఏ ధర్మాన్ని అయితే పాటిస్తారో దాని మీద ప్రామిస్ చేసి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు అబద్ధం చెప్పరు అనేది ఒక యూజువల్ ఒక బిలీఫ్ అన్నమాట. అయితే చాలామంది అబద్ధాలు చెప్తుంటారులేండి, అది వేరే విషయము. అయితే ఇటువంటి ప్రాక్టీస్ మొఘల్స్ నుంచి, ఆ ప్రీవియస్ పీరియడ్ నుంచి ఉండేది. ఎందుకంటే ఏదైతే ధర్మాన్ని వాళ్ళు నమ్ముతున్నారో ఆ ధర్మానికి సంబంధించిన బుక్ మీద, ఏదైనా సీక్రెట్ బుక్ మీద ప్రామిస్ చేపిస్తే, దాని మీద మనం ప్రమాణం చేస్తున్నాము అని అంటే వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ అబద్ధం చెప్పడానికి ధైర్యం చేయరు, చూసింది చూసినట్టు చెప్తారు అనే ఒక బిలీఫ్ ఉండిందనమాట. అయితే అది మొఘల్స్, ఆ తర్వాత బ్రిటిషర్స్ కూడా అడాప్ట్ చేసుకున్నారు. దాని తర్వాత బ్రిటిషర్స్ ఇలా కాదు, అందరికి ఒక యూనిఫామ్గా ఏదైనా ఉండాలి అని వాళ్ళు ఒక ఇండియన్ ఓత్స్ యాక్ట్ అని 1873లో తీసుకొచ్చారు. అది 1960 వరకు అదే ఇండియన్ ఓత్ యాక్ట్ కంటిన్యూ అయింది. ఇట్లా ప్రామిస్ చేసి చెప్తున్నాను మీ సీక్రెట్ గ్రంథం పైన. దాని తర్వాత ఇట్ ఎండెడ్ ఇన్ 1969 అండి. ఇప్పుడు మనకి ఇండియన్ అప్పుడు ఓత్స్ యాక్ట్ అని మన లా కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ 28th కమిషన్ లా రిపోర్ట్లో ఓత్స్ యాక్ట్ అని 1969ది ఒకటి ప్రవేశపెట్టారు. మనం ఇప్పుడు వాళ్ళని ఫాలో అవుతున్నాం అనమాట. దాని ప్రకారము ఎవరినైతే మనం నమ్ముతున్నామో, నేను ఇప్పుడు హిందూ అనుకోండి, ఈశ్వరుని నేను నా సాక్ష్యం, ఈశ్వరుని సాక్ష్యంగా నేను అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ఇలా ప్రామిస్ చేస్తారనమాట యూజువల్లీ. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అండర్ 12 years ఆఫ్ ఏజ్, వాళ్ళు ఒకవేళ ఐ విట్నెస్ అనుకోండి, అట్లాంటి కేసెస్లో ఈ ఓత్ అనేది తీసుకోరు. ఓకే, అయితే ఒకవేళ ప్రత్యక్ష సాక్షి అయ్యుండి వాడు అబద్ధం చెప్తున్నాడు అని అంటే వాట్ ఈస్ హీ లయబుల్ టు, అతనికి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుంది అని. సో సెక్షన్ 193 ఆఫ్ ఐపీసీ ప్రకారము ఒకవేళ అబద్ధపు సాక్ష్యం చెప్పినా కానీ, ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు 7 years ఆఫ్ జైల్ విత్ ఫైన్, అండ్ ఫైన్ కాదండి, 7 years ఆఫ్ జైల్ విత్ ఫైన్, 7 years ఆఫ్ జైల్ మరియు ఫైన్, ఈ రెండు కట్టాలి అనేది మన ఐపీసీ సెక్షన్ 193 ప్రకారం చెప్పబడింది. ఓకే, ఇది చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి దీంట్లో, మనం ఇట్లా ప్రమాణం చేస్తామా టీవీలో చూసినట్టు అని. సో అబద్ధపు సాక్ష్యాలు చెప్పకండి, దానికి ఒక పనిష్మెంట్ ఉంది, యు ఆర్ లయబుల్ టు పనిష్మెంట్. ఓకే, థ్యాంక్ యూ.